గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం. మిథున రాశిలో కుజుడు, కర్కాటక రాశిలో గురువు, సింహరాశిలో రవి, బుధుడు, కేతువు, కన్యా రాశిలో శుక్రుడు నీచస్థితి, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శనీశ్వరుడు వక్రించి ఉన్నారు. కన్యా రాశి వారికి ఈ రాశిలో శుక్రగ్రహ నీచ స్థితి, వ్యయ స్థానంలో రవి బుధుడు కేతువు, లాభస్థానంలో గురుగ్రహ స్థితి, దశమ స్థానంలో కుజుడు, సప్తమ స్థానంలో శనీశ్వర గ్రహ సంచారం, ఆరింట రాహువు. నూతన ఒప్పంద ప్రయత్నాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగం మారాలన్న తాపత్రయము, ఆలోచనలు బాగా గట్టిగా ఏర్పడతాయి. ఏది ఏమైనా సరే నాకు అర్హత ఉంది, నాకు పట్టుదల ఉంది, నా క్యాపబిలిటీ ఉంది, ఉద్యోగం మారి తీరాలన్నటువంటి పట్టుదల పౌరుషాన్ని కలిగి ఉంటారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. నూతన ఒప్పందాలలో అనుకూలమైనటువంటి మార్పులు ఉంటాయి. పై అధికారుల ద్వారా ఉపయుక్తమైనటువంటి సమాచారాన్ని పొందగలుగుతారు. దీనివల్ల మీరు చేయాలనుకున్నటువంటి పనులలో మార్పులన్నీ తీసుకురాగలుగుతారు. ఈ వారం పరిహారం ప్రత్యేకంగా శుక్రగ్రహ స్థితి ఈ రాశిలో సంచారం ఉన్నది. ఆయన ఇక్కడ నీచ స్థితి పొందారు కాబట్టి గోసేవా కార్యక్రమాలను చేయండి. శ్రావణ మాసము ప్రతిరోజు మహాలక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకోవడము, అష్టలక్ష్మీదేవి పీఠాన్ని ఇంట్లో ఉంచి ప్రతిరోజు పూజ చేసుకోవడం వలన విశేషమైనటువంటి ప్రయోజనాలను పొందగలుగుతారు. మరీ ప్రత్యేకంగా ఆర్థిక అభివృద్ధిని పొందగలుగుతారు. అవకాశం ఉన్నవారు మహాలక్ష్మీదేవి హోమాన్ని ఈ మాసంలో జరిపించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు అవసరం. నూతన ఉద్యోగ ప్రయత్నాలలో కలిసి వస్తాయి. చేస్తున్నటువంటి ప్రయత్నాలలో కొద్దిగంత చికాకులు, అయిన వాళ్ళ ఒత్తిడి, అవసరమా లేదా, కాదా, చేయగలుగుతావా లేదా, మేము సహకరించకపోవచ్చు, ఈ విధమైనటువంటి అన్ని విషయాలను మీరు వింటారు. మీరు చేయాలనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు. అందులో మంచి ప్రయోజనాలను పొందగలుగుతారు. కొత్త రుణ సదుపాయాన్ని పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3.